పొద్దున్న లేవంగానే ఒక్కసారి ఇంటి బయటికి రావడంతో మనసు అయితే మన వర్షం పడ్డట్టే పడుతుంది. ఈరోజు అయితే ఏం రాదు చూద్దామని కొంచెం స్కూల్ దగ్గరికి వచ్చాక మనసు అంతా పడుతుందో ఒకసారి కొండ మీద ఎలాగొందో చూద్దామని వచ్చిన. ఎడైతే ఏం లేవు, ఒక కొండ అయితే కనపడతలేదు, పొలాలు ఊరు కూడా కనపడతలేదు ఎండు నుంచి అట్లుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది ఫస్ట్ టైం అంటే నేనున్నప్పుడు ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎప్పుడు ఊర్లో ఉండం కాబట్టి ఫస్ట్ టైము. ఇక్కడే మా ఊరు ఉంటుంది, కానీ ఇక లైట్లు కనపడుతున్నాయి ఇప్పుడిప్పుడు కొంచెం అట్లా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 7:40 అవుతుంది. సూర్యుడు అక్కడ వస్తుండు, కానీ ఇప్పుడు కూడా ఇంతే ఉంది. అటు సైడ్ వచ్చేసి మా పొలాలు ఉంటాయి, అవి కూడా స్మాష్. ఇటు కొంచెం అడిగి ఉంటుంది, ఇటు కూడా స్మాష్. మనం ఎప్పుడైనా కొంచెం ఫీలు బాగా లేకపోతే, నా మనసు బాగా లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుంటావు ఒక ½ అవర్, కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఏం చేయాలి అర్థం కానప్పుడు అక్కడికి వచ్చి కూర్చుంటా ఒక ½ అవర్, ఒక 1 అవర్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది మనం అక్కడికి వచ్చి కూర్చుంటే. ఈరోజు అయితే కొంచెం ఫ్రీగా ఉంది, ఎందుకంటే మనసు అయితే ఘోరం పడుతుంది. ఆ ఫీలు వేరే లెక్క ఉంది అన్నట్లు. చూడండి, ఏం లేదు, మొత్తం అయితే మనసుతో అలా కప్పబడినట్లయింది మ్యాటర్ అయితే. ఇదే ఫస్ట్ టైం అంటే మనం ఎప్పుడు ఊర్లో ఉంటాం కదా, అందుకని మనకి ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది. మా ఊర్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, నీకేం తెలుసురా అది ఇది అనుకుంటారు, కానీ మనకైతే ఫస్ట్ టైం అట్లా అనిపిస్తుంది. అందుకని మనం వీడియో ఇద్దామని, మీకు చూయిద్దామని కొండపైకి అయితే వచ్చినాము. ఇప్పుడైతే ఈరోజైతే మార్నింగ్ ఇదైతే జరిగింది. ఇంత వెనకపోతే మన కింద పడతాం, అది మ్యాటరు. ముందుకు తిరిగి నడవాలి. మా ఊరైతే అది అంటే మా ఊరు కొంచెం విలేజ్ అన్నట్లు. పూర్ అంటే అని పూర్ అని చెప్పలేము, అట్టా సిటీ అని చెప్పలేము, ఏదో ఉన్న దాంట్లో ఉంటున్నాం అందరం. అయితే అది మ్యాటర్. అయితే ఇది మా ఊరు పైన ఉంటుంది కొండ. అయితే సెల్వం ఎప్పుడన్నా మనకు మనసు బాగా లేకపోతే ఇటుకు వచ్చి ఒక ½ అవర్ స్టే చేస్తా, కొంచెం బాగుంటుంది మనసుకి అట్లానే. థ్యాంక్ యూ ఆల్.